వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు అనేది పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట. పంపిణీ అనేది అందరికైతే చేస్తలేరు అనమాట. ఎవరైతే అర్హులు ఉన్నారో అది కూడా నిరుపేదలని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి చేస్తున్నారనమాట. సో చాలా మందికి అయితే ఈ డౌట్ అనేది రావచ్చు. సో ఇంకా ఎప్పుడు చేస్తారు అని చాలా మంది అయితే అడుగుతున్నారు కూడా. అదేవిధంగా ఇంతవరకు అయితే ఎటువంటి సమాచారం అయితే లేదన్నమాట. సో కొన్ని జిల్లాలకే మొన్న రీసెంట్గా చెప్పినట్టుగా మీకు వీడియోస్లలో సో కొన్ని జిల్లాలకే చేస్తున్నారు అనమాట. సో ఆ జిల్లాలు ఏంటి అని చెప్పేసి కూడా సో ఆ వీడియోలను అయితే మీకైతే చెప్పడం జరిగింది. గద్వాల్ కానీ సో ఈ విధంగా కొన్ని ఏరియాస్ ఉన్నాయి కదా, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇవి జిహెచ్ఎంసీ అండర్లో ఏవైతే ఉన్నాయో కొన్ని ఏరియాలకైతే పంపిణీ అనేది జరిగిందనమాట. సో కాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి దాదాపు 10 లక్షల మంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళకు వచ్చేసి ఇంకా ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళకు వచ్చేసి త్వరలోనే రాబోతున్నాయి అనమాట. సో ఈ మంత్ ఎండ్ లోపల మనకు వచ్చేసి టోటల్ క్లారిఫికేషన్ ఏదైతే ఉందో అసలు పంపిణీ అనేది ఉంటుందా లేకపోతే వాళ్ళకి ఏం చేస్తారని చెప్పేసి ఆ టాపిక్ గురించి అయితే మొత్తం అయితే డిస్కషన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ మంత్ ఎండ్ వరకు మనం చూసినట్టయితే కంపల్సరీగా మనకి ఏదో ఒకటి క్లారిఫికేషన్ అయితే కంపల్సరీగా రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మన ఛానల్లోనైతే అవి వచ్చేసి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సో ఏవైతే చిన్న విషయం ఉన్నా సరే మీకు వచ్చేసి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫాలో అప్లోనే అయితే ఉండండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ L1 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో అప్లికేషన్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకు వచ్చేసి దాదాపు 1,50,000 పైనే ఉన్నాయన్నమాట. సో అదే విధంగా కాకుండా L2 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 10 లక్షల పైనే ఉన్నాయన్నమాట. సో ఆ విధంగానైతే ఈ పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. సో 10 లక్షల మంది కంటే ఇది మామూలు విషయం కాదన్నమాట. సో ఇది చాలా పెద్ద నంబర్ కాబట్టి అధికారులు వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకైతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకెళ్ళి సో కంపల్సరీగా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే ప్రీవియస్గా జరిగింది. సో అదే విధంగా కొన్ని పనులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో ఇది వరకు చాలా మందికి కూడా వచ్చినాయి. ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి నిరాశనైతే పడకండి. ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద నంబర్లోనైతే మనకి ఇళ్ళ పంపిణీ అనేది జరగబోతుంది కాబట్టి సో దాంట్లో వచ్చేసి కొద్దిగా డిలే అనేది జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మీరు వచ్చేసి దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఎట్టి పరిస్థితుల్లో మీకైతే ఇల్లు అనేది ఎవరికైనా సరే ఇల్లు అనేది ముఖ్య విషయం కాబట్టి వాళ్ళకు వచ్చేసి మాకు రావాలి, మేము కూడా నిరుపేదలమే అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. మీ బాధ ఏదైతే ఉందో అది వచ్చేసి ఎక్కడికి పోదండి, కంపల్సరీగానైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా మాట్లాడుకున్నట్టయితే L1 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే చాలా పంపిణీస్ అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట. L1 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి అమౌంట్ గిన కానీ లేకపోతే వేరే స్టేజ్లో ఏదైతే ఉంటుందో వాళ్ళకు వచ్చేసి అమౌంట్ అనేవి కరెక్ట్గానే పడుతున్నాయి అన్నమాట. సో ఎవరికైతే ఆధార్ కార్డులో కానీ లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ విషయంలో కానీ ఏదైనా స్థలం విషయంలో కానీ వాళ్ళకు వచ్చేసి కొన్ని కరెక్షన్స్ ఉన్నట్టయితేనే వాళ్ళకు కూడా ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి ఇస్తున్నారన్నమాట. సో ఆ విధంగా ఇస్తున్నారని చెప్పేసి మీరైతే కన్ఫ్యూజ్ అయితే కాకండి. సో ఎందుకంటే ఎవరికైతే ఆధార్ కార్డులో కొన్ని మిస్టేక్స్ ఉన్నట్టయితే వాళ్ళకు వచ్చేసి ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి అదేవిధంగా లేకపోతే పెండింగ్లోనైతే పెడుతున్నారన్నమాట. సో ఏదో విధంగానైతే పెండింగ్లోనైతే పెడుతున్నారన్నమాట. సో అదొచ్చేసి మీరైతే కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదొచ్చేసి మీరు దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళిపోయి ఒక్కసారి అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ మీకు ఏదైనా డీటెయిల్గా ఇంకా వేరే చెప్పగలుగుతారు కాబట్టి సో అక్కడ వచ్చేసి మీరు వచ్చేసి అడగచ్చు. సో ఆ విధంగానైతే మీరైతే దాని ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఫ్రెండ్స్, ఎవరికైతే తొందరగా వస్తుందని చెప్పేసి కూడా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే తొందరగా వస్తుందంటే సో ఎవరైతే ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ అని చెప్పేసి అక్కడ పడుతుందో మీకు స్పెషల్ కేటగిరీలో వాళ్ళకు వచ్చేసి తొందరగానైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే వాళ్ళకు వచ్చేసి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారన్నమాట. ఎవరైతే వ్యవసాయదారులు ఉంటారో వాళ్ళకు వచ్చేసి ల్యాండ్ లేకుండా వేరే దగ్గర పని చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకు వచ్చేసి తొందరగా రావడం జరుగుతుంది. అదేవిధంగా సింగిల్ ఉమెన్ అని చెప్పేసి ఎవరికైతే పడుతుందో వాళ్ళకు కూడా తొందరగానైతే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఎవరైతే 100 మంది ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లోనైతే వాళ్ళకు వచ్చేసి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారు అన్నమాట. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ వీడియో అని చెప్పేసి కూడా పడుతుంది అనమాట. సో ఎవరికైతే ఆ విధంగా పడుతుందో వాళ్ళకు కూడా తొందరగానైతే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళకు వచ్చేసి 100% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇల్లు అయితే రావడానికి. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న చిన్న విషయం. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటి వరకు చాలా అప్లికేషన్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఏవైతే 10 లక్షలకు పైగానే ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మీరైతే కొద్దిగా వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లోపల మనకు వచ్చేసి క్లారిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరికైతే ఇస్తున్నామని చెప్పేసి అదేవిధంగా వేరే అధికారుల నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు వచ్చేసి చిన్న అప్డేట్ అయినా సరే మీకు వచ్చేసి చెప్పనీకైతే ట్రై చేస్తా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్.